సో, ఒక క్లినిక్ పెట్టి నార్మల్‌గా సర్విస్ చేయటం అంటే చాలా ఈజీ. ఏదైనా మనకి ఫ్లెక్సిబుల్‌గా ఉన్న ఒక ప్లేస్ తీసుకొని హాస్పిటల్ ఇది చేయొచ్చు. కొన్ని టెక్నాలజీకి సంబంధించి ఏమన్నా చేయాలంటే అది కూడా ఇది చేయొచ్చు. కానీ మీరన్నట్టుగా నిజంగానే చాలా ఎఫర్ట్ పెట్టాలి. అండ్ దానికి సంబంధించి హై డిమాండ్ ఉన్న ఈ రోబోటిక్ సర్జరీకి సంబంధించి ఈ ఎక్విప్‌మెంట్ అంతా కూడా చాలా కాస్ట్‌లీ ఇది కూడా ఉంటుంది. సో, దీన్ని మీరు ఇది చేయటానికి ఎలాంటి ఎఫర్ట్ పెట్టారు? అసలు మీరేమి ఇది తీసుకోవాల్సొచ్చింది మీకు? మీరు కానీ చెప్పినట్టుగా ఇదేంటంటే హై వాల్యూమ్ సెంటర్స్‌లోనే వాళ్ళొక రోబోని ఎఫోర్డ్ చేయగలరనమాట. అవును. సో, నంబర్ ఆఫ్ కేసెస్ యాక్చువల్లీ ఎవరైనా ఇందాక అన్నాను డిమాండ్, సప్లై. సో, డిమాండ్ ఎక్కువుండి నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉండగలిగితేనే ఆ హాస్పిటల్ ఒక రోబోని తెచ్చుకోగలదు. ఒక రోబో అన్న ఎక్విప్‌మెంట్ తెచ్చుకోవడం అంటే నాట్ ఓన్లీ ద కాస్ట్ ఆఫ్ ద రోబో, దాంతోపాటు రావాల్సిన టీమ్, దాంతోపాటు రావాల్సిన డాక్టర్స్, దాంతోపాటు అసిస్టెంట్స్. యెస్. సో, మొత్తం ఆ రూమ్‌లోనే ఆల్మోస్ట్ యాక్చువల్లీ ఈ రోబో అవుతున్న అంత టైంలో కనీసం ఒక 20 మంది తిరుగుతూ ఉంటారనమాట. వాడు, వీడు, వాళ్ళు వీళ్ళు చేసుకొని అంతమంది 20 మంది కోఆర్డినేషన్ కష్టం ఒక రోబోటిక్ ఆపరేషన్. సో, ఇది సాధారణంగా ఒక చిన్న సింపుల్ క్లినిక్ పెట్టుకుంది, చిన్న హాస్పిటల్ పెట్టుకున్న వాళ్ళతో సాధ్యమయ్యే పని కాదు. బికాస్ యాక్చువల్లీ కొన్నాళ్ళు మనం ఎనీ ఎక్విప్మెంట్ వాడకపోతే దానికి ఎట్లా రస్ పట్టేస్తుంది. అవును. సో, అట్లానే మనకి ఇక్కడ కూడా వేర్ అండ్ టేర్ కంటిన్యూస్గా వాడుతూ ఉండాలన్నమాట. వాడుతూ ఉంటేనే మనకి టెక్నాలజీలో అట్లా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సెటిల్ అవుతూ ఉంటాయి. సో, అట్లనే వీ కెన్ గివ్ ద బెస్ట్ పాసిబుల్ రిజల్ట్. హాస్పిటల్లో కూడా ఇట్లా ఇది అవ్వదు. అందుకని ఇట్ ఈస్ యూస్ఫుల్ మోస్ట్లీ ఇన్ బిగ్ కార్పొరేట్ హాస్పిటల్స్ వేర్ దే కెన్ అఫోర్డ్ టు హ్యావ్ వన్ సపరేట్ ఆపరేషన్, పెద్ద ఆపరేషన్ థియేటర్ ఆల్మోస్ట్ నా క్లినిక్లో ఉన్న స్పేస్ కంటే 2 times ఎక్స్ట్రా ఉంటుంది ఆపరేషన్ థియేటర్ సైజే. సో, అట్లా ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. సో, ఇవన్నీ ఉన్న సదుపాయం చేయడానికి లక్కీలీ మోస్ట్ ఆఫ్ ద కార్పొరేట్స్ దే ఆర్ ఏబుల్ టు దే కెన్ స్పెండ్. ఎందుకంటే పేషెంట్స్ ఆర్ డిమాండింగ్. సో, డిమాండ్ ఉన్నప్పుడు సప్లై ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో, పేషెంట్స్ అడుగుతున్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళు తీసుకొచ్చి పెడతారు. పెట్టిన తర్వాత మా ఎక్స్పర్టైజ్ని వాడుకుంటారు. వాడుకున్న తర్వాత మేము చేస్తుంటాం. నేను ఇప్పుడు కిమ్స్ కడిల్స్ హాస్పిటల్స్లో పనిచేస్తున్నాను అనమాట. ఐఎమ్ ద చీఫ్ పీడియాట్రిక్ సర్జన్ ఫర్ కిమ్స్ కడిల్స్ సికింద్రాబాద్, కొండాపూర్ అండ్ గచ్చిబౌలి 3 హైదరాబాద్లో ఉన్న అన్నిటికీ ఐఎమ్ చీఫ్ పీడియాట్రిక్ సర్జన్. సో, లక్కీలీ ఇట్ ఈస్ ఏబుల్ టు గివింగ్ మీ ద రోబోటిక్ ఫెసిలిటీ. అండ్ అది ఉండడం వలన యాక్చువల్లీ ఐఎమ్ ఏబుల్ టు గివ్ ద బెస్ట్ టు మై పేషెంట్స్. ఏ పేషెంట్ రోబోటిక్ అడిగినా కూడా ఎస్ ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ అని చెప్తాను. సో, నార్మల్ సర్జరీ రూమ్‌లో ఉండే టీమ్ మెంబర్స్ అండ్ ఇక్కడ రోబోటిక్ సర్జరీలో టీమ్ మెంబర్స్‌కి ఏదైనా డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? ఇక్కడ ఎక్కువ మంది ఏమైనా ఉంటారా? ఒక అంటే సర్జరీ రూమ్‌లో ఎంతమంది నీడ్? అది మీరన్నట్టు ఇక్కడ ఎక్విప్మెంట్ ఎంత హైఫై టెక్నాలజీ ఉందో అలానే సర్జన్ ఎట్లా ట్రైన్ అయ్యి రావాలో అట్లానే టెక్నీషియన్స్ కూడా అంతే ట్రైన్ అయ్యి రావాలి. అట్లనే అనెస్థెటిస్ట్ కూడా అంతే ట్రైన్ అయ్యి రావాలి. ఈవెన్ వర్క్ చేసే చిన్న టెక్నీషియన్స్, చిన్న బయోమెడికల్ పీపుల్ అని ఉంటారు. అందరూ ఈక్వలీ వెల్ ట్రైన్ ఉంటేనే మనకి ఒక సక్సెస్ఫుల్ రోబోటిక్ సర్జరీ అవుతుంది. సో, అది రావాలి అంటే అందరు ఫుల్ టీమ్ అంతా రెడీగా ఉండాలన్నమాట. సో, ఆర్డినరీ ఆపరేషన్ థియేటర్ టీం వాళ్ళు ఈ రోబోటిక్ సర్జరీ ఆపరేషన్ థియేటర్కి వెంటనే పనిచేయడానికి అవ్వదు. సో, ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ ట్రైనింగ్ వాళ్ళు ఇదంతా తీసుకొని వస్తేనే చేయగలరు, లేకపోతే చేయలేమన్నమాట. దాంట్లో మాకు మోస్ట్ ఇంపార్టెంట్ రోబో టెక్నీషియన్స్ చాలా ఇంపార్టెంట్. మాకు మోస్ట్ ఇంపార్టెంట్ మా అనెస్థీషియా టెక్నీషియన్స్ అండ్ అనెస్థెటిస్ట్ అయితే ఇంకా ఇంపార్టెంట్ అనమాట. సో, ఒక్కసారి రోబో కనెక్ట్ చేసిన తర్వాత లిటరలీ రోబో వచ్చి కూర్చుంటుంది దగ్గర అండ్ సర్జన్స్ మనమందరం దూరం వెళ్ళిపోతాం. సో, లిటరలీ వీ హ్యావ్ టు గివ్ ద కంట్రోల్ కాదు, వాళ్ళ స్పేస్ టు రోబో ఆక్యుపైస్ ఎ లాట్ ఆఫ్ స్పేస్. సో, అంత స్పేస్ ఇచ్చినప్పుడు మనకి పేషెంట్ కంట్రోల్ అంత దూరం నుంచి కూడా మనకి అంతే ఈక్వల్గా రావాలి. సో, పీడియాట్రిక్ అనెస్థెటిస్ట్ ప్లేస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ అండ్ అసిస్టెంట్ పీడియాట్రిక్ సర్జన్ ప్లేస్ ఈక్వలీ గుడ్ రోల్ అండ్ రోబో ఎక్విప్మెంట్ మేనేజర్స్ దే షుడ్ బి వెరీ వెల్ ట్రైన్డ్. సో, 1-2 సార్లు చెక్ లిస్ట్ చెక్ చేసుకొని అంత పర్ఫెక్ట్గా ఇవ్వాలి మనకి.